మాత్రం బాగా వేసింది. సినిమా మాత్రం బాగుంది. సాంగ్, లవ్ స్టోరీ అన్ని ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది సినిమా. సూపర్ గా ఉంది. ఆమె అందరికి సూపర్ గా ఉంది. కానీ ఆ చిన్నబాబుకి అందరికి ఏం తగ్గడానికి లేదు. చాలా బాగుంది. కానీ ఒక పెళ్లి అయిపోతే నాకు బాగున్నాను. తల్లి ఏంటంటే ఆ తల్లికి ఆ కొడుక్కి ఒక బాధ కూడా చెప్పకంట తల్లి కలుమొస్తుంది అనమాట. కనీసం ఇంత సెంటిమెంట్ చూపించినాడు కాబట్టి ఆ అమ్మ కొడుకు ఒళ్ళు అన్ని సమస్యలన్నీ చెప్పుకొని చనిపోతే కొన్ని బాగా నిద్రలోనే చనిపోయింది. కొడుకు పెళ్లి చూడగానే చనిపోయింది. నాకు చాలా బాగా వేసింది. సినిమా మాత్రం బాగుంది. కామెడీ కూడా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. ఫ్యామిలీ స్టోరీ కూడా బాగానే ఉంది. అన్ని బాగా ఏ గడికి బాగానే లేదు. మాత్రం బాగా హిట్ అన్నమాట. సినిమా లవ్ బాగుంది. కానీ హీరోయిన్ లవ్ మాత్రం పిచ్చి అయిపోతుంది హీరోయిన్. కానీ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తేడా. సూర్య సార్ పెద్ద చిన్న అనమాట. కానీ పెళ్లి చేసుకుంటా ఉంటది అమ్మాయి. కానీ వద్దు నాకు నీకు చేసి డిఫరెన్స్ అంటాడు. కానీ జరగాలి కదా పెళ్లి. ఎవరికైనా జరగాలి కదా. ఏం మరి ఒక గడ్డం పడిపోయి ముసలి పెళ్లి చేసుకుంటాండ్రు. అర్థం చేసి చూస్తున్నాం మనము. కానీ ఎందులో మరి చెయ్యాలి కదా పెళ్లి. ఆ తల్లికి పెళ్లి అన్నది జరగకుండా ఆ అమ్మ చనిపోయింది. ఆ చనిపోవడం వల్ల నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క కొడుకు పెళ్లి చెయ్యాలని తల్లి కోరుకుంటుంది. ఆ కోరిక తల్లి చనిపోయింది. శైలాన్ని చనిపోయింది. నాకు మాత్రం చాలా బాధ వేసింది. ఆ భగవంతుడు అనమాట తల్లి కొడుకులు వెలిగేసండు. ఆ పిల్లలు చేసండు. నాకు చాలా బాధ బాధ. ఎందుకంటే కొడుకు సంతోషంగా ఉండాలా. కొడుకు సంతోషంగా ఉండడమే పిల్లలకి తల్లి కావాలా. ఆ పిల్లలు కానీ చనిపోయింది. అమ్మ సెంటిమెంట్ కూడా బాగుంది. ఇప్పుడు కొడుకు సంతోషం ఉంది కావాలి. ఆ సంతోషాన్ని ఎడతీసండి అయ్యా భగవంతుడు. ఎడతీసండి అయ్యా భగవంతుడు. నాకు మామూలు లేదు. ఎందుకంటే ఫస్ట్ అత్తమ్మ పిలువ అంటుంది. వారికి పిలుస్తున్న అత్తమ్మని. కానీ ఆ పిలిచేలా చూడవు చనిపోయింది. కనీసం ఒక బాధ కూడా కొడుక్కి చెప్పకంట శైలానికి చనిపోయింది. అదే అమ్మ నిద్రలోనే. ఆ జాగ్రత్త మాత్రం నాకు చాలా బాగా వచ్చింది. పెళ్లి చేసి వచ్చాను పిలిచినది బాగుంది. మూవీ చాలా బాగుంది. ఇప్పుడే చూసి వచ్చా సినిమా. చాలా బాగుందంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అలా చెప్పలేను. మంచి యావరేజ్ అనిపించింది సినిమా. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్ తో అయినా, లవర్ తో అయినా, బ్రదర్స్ అయినా, కజిన్స్ తో అయినా హ్యాపీగా 2.5 hours చూడాల్సిన సినిమా. చూడాలి కూడా. ఒక మదర్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక లవర్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక రిలేషన్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమాలో. ఒక రిలేషన్ విడిపోవాలన్నా, కలిసి ఉండాలన్నా లవ్ లో అయితే మాత్రం అది అమ్మాయిని బేస్ చేసుకునే ఉంటది. అది 20 సంవత్సరాల గ్యాపా, 100 సంవత్సరాల గ్యాపా, 30 సంవత్సరాల గ్యాపా అని సంబంధం లేదు. కెమిస్ట్రీ అంతే వర్కౌట్ అవ్వలేదు. బట్ అది చూపించే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్. రేపు అంటే వాళ్ళ మధ్య బాండింగ్ చూపించాలని కాదు. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఒక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలనేది చూపించారు. ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఒక రిలేషన్ ని, ఒక ఫ్యామిలీని ఎలా సెట్ చేయాలి. ఎలా ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉన్నారు, చిన్న గొడవలకి వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, లైక్ వదిలేయడం, లైక్ మాట్లాడడం అనేది అలాంటి జనరేషన్ లో ఉన్నాం. ఈ జనరేషన్ లో కూడా ఒక ఫ్యామిలీకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటది. మనం ఇచ్చాక కరెక్ట్ ఇద్దరే తప్పుంది. మనది తప్పుంది, మన ఫ్యామిలీ తప్పుంది, రిలేటివ్స్ తప్పుంది. మనం ఒక స్టెప్ తగ్గి మళ్ళీ మాట్లాడాక వస్తే చూడు లవ్, అది ముందు లవ్ కన్నా డబుల్ ఉంటది. ఆ సినిమాతో నాకు అనిపించింది. కొంచెం హార్ట్ఫుల్. నాకైతే కొంచెం ఏడుపు అనిపించింది సినిమాలో. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఏడుస్తున్నా. కొంచెం బాగా కనెక్ట్ అయింది. సినిమాలో బాగుంది బ్రో. ఒక ప్రేమలు, ఒక డ్యూడ్, ఒక విశ్వనాథ్ అండ్ సెన్స్. ఆమె ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లో నేనైతే ఆమె కళ్ళలో ఇది ఒక హిట్. మంచి హిట్ ఇది మాత్రం. నా విశ్వనాథ్ అండ్ సన్స్. నేనైతే ఒక్క మాట చెప్తా. వీకెండ్ ఇంట్లో వాళ్ళని తీసుకొని ప్రశాంతంగా ఒక సినిమా చూసి హ్యాపీగా నవ్వుకొని రావాలి అనుకుంటే మాట్లాడుకొని సరదాగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళండి సినిమాకి. చూడండి, ఎంటర్టైన్ అవుతారు. ఎంటర్టైన్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్మెంట్ ఇస్తామన్నారు. ఎంటర్టైన్ చేశారు. మేము ఎంటర్టైన్ అయ్యాం కూడా. సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులైందన్న. అంటే ఆయన మాస్ ఆడియన్స్ ని, మాస్ ఎలివేషన్స్ ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమో నాకు తెలియదు. గత 2-3 సినిమాలు నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఈ సినిమా గజనీ సినిమాలో మనం సూర్య గారితో ఎలా కనెక్ట్ అయ్యామో, సూర్య గారి క్యారెక్టర్ తో ఎలా కనెక్ట్ అయ్యామో, ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ తో అలా కనెక్ట్ అయిపోతాము. ఒక ఎమోషనల్ మ్యాన్ లాగా, ఒక కామెడీ టైమింగ్ తో, ఒక యాక్షన్ ఓరియంటెడ్ తో, దాని తర్వాత మంచి ఎమోషన్స్, సెంటిమెంట్ పండిస్తూ కామిక్ టైమింగ్ తో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు సూర్య గారి క్యారెక్టర్. వెంకీ అట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్. బికాస్ ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఫ్యామిలీ డ్రామాలో మీరు ఫ్యామిలీలు, పెళ్లిళ్ళు, రిలేషన్స్ మధ్య ఉండే గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ, మళ్ళా ఏజ్ గ్యాప్ లో, లవ్ స్టోరీలో వచ్చే ఏజ్ గ్యాప్,
దాన్ని మనకి ఆడియన్స్ ఎక్కడ అఫెండ్ అవ్వకుండా చూపించడం అనేది చిన్న విషయం కాదు. చాలా బాగా చూపించగలిగారు, ఎక్కడ ఎవరు అఫెండ్ అవ్వకుండా. అండ్ కామెడీ టైమింగ్ అన్న, అమితాబ్ బైజు కామెడీ టైమింగ్ మామూలుగా లేదు సినిమాలో. ఎస్పెషల్లీ సూర్య గారితో ఆవిడకు ఉండే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటర్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడ జీవి ప్రకాష్ గారు నీట్ గా ఇలా తీసుకెళ్లిపోయారు బీజిఎం తో. అండ్ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా జీవి ప్రకాష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ ఎక్స్ట్రా పాటలు లేకుండా, స్టోరీ నుంచి డివియేట్ కాకుండా నీట్ గా స్టోరీలోకి వెళ్తారు. స్టోరీ నుంచి ఇలా బయటకు వస్తాం సినిమా నుండి. ఓవరాల్ గా మంచి ఆల్ ఇన్ వన్ ఫన్ ఉన్న ప్యాకేజ్. రాధికా గారితో ఉండే కామెడీ సీన్స్ కూడా, రాధికా గారితో కూడా కామెడీ టైమింగ్ అయిందన్న. వెంకయ్యట్లూరి గారు కిల్డ్ ఇట్, నిజంగా చెప్తున్నా. రాధికా గారితో అలానే సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. సూర్య గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లే, ఆయన కళ్ళు మాట్లాడతాయి అంతే. అండ్ ఓవరాల్ గా నేనైతే ఒక 3 ఇస్తానన్న రేటింగ్. నాగవంశీ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టారు. మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ ఉన్న సినిమా.